రుద్రాణి రాహులు స్వప్నకి శ్రీమంతం చేసి కావ్య ఇచ్చిన 20 లక్షల్లో 10 లక్షలు నొక్కేయాలని ప్లాన్ వేస్తారు. ఈ కింతలో కనకం వాళ్ళ ఇంటికి వచ్చి స్వప్నకి శ్రీమంతం తనే చేస్తానని అందరితో మాట తీసుకుని ఇక అక్కడి నుంచి వెళ్తుంది. ఇక కావ్య ఆ చెక్కుతో అవసరం లేదని రుద్రాణి చేతిలోంచి చెక్కు తీసి తన కళ్ళెదురుగానే చించేస్తుంది. ఇక కోపంతో రగిలిపోయిన రుద్రాణి అయితే రాహుల్తో చెప్తూ ఉంటుంది, అర్జెంటుగా నాకు లైసెన్స్ గన్న కావాలరా అంటుంటే, ఇక రాహుల్ అయితే ఎందుకు మమ్మీ, నువ్వు వేసిన ప్రతి ప్లాను ఫెయిల్ అవుతుందని కాల్చుకొని చచ్చిపోదాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే లేదురా, ఆ గన్నుతో నిన్ను చంపేసి నేనే జైలుకి వెళ్దాం అనుకుంటున్నాను ఇడియట్ అని తనని తిడుతూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే అదేంటి మమ్మీ, ఒక్కగానొక కొడుకుని నన్ను చంపేస్తావా అని అంటుంటాడు. ఇక రుద్రాణి అయితే చావాలనుకుంటే మనం ఎప్పుడో చచ్చిండేవాళ్ళమి, బ్రతికున్నామంటే ఏ రోజుటికైనా ఈ ఆస్తి మనకు వస్తుంది, మనం అనుభవించాలని. నేను గన్ అడిగింది నిన్ను చంపడానికి కాదు, ఆ కనకాన్ని చంపడానికి. కావ్య ఆల్మోస్ట్ చెక్కు నా దగ్గర ఇచ్చేసింది. ఇంతలో ఆ కనకం ఐరన్ లెగ్లాగా కాలు పెట్టి నా ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది. అసలు స్వప్నకి తనింట్లోనే శ్రీమంతం జరిపించాలన్న ఆలోచన కనకందా లేక కావ్యదా అని నా అనుమానం అని తనంటుంటే, ఇక రాహుల్ అయితే కావ్య చేసిందనే నా డౌట్ మమ్మీ. నిన్న నాకు ఒక విషయం తెలిసింది, తాతయ్యకి హాస్పిటల్ బిల్లు కంపెనీ అకౌంట్ నుంచి కాకుండా క్యాష్ రూపంలో కట్టారంట అని తను చెప్తూ ఉంటే, ఇక రుద్రాణి అయితే అవునా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక కిచెన్లో ఉన్న కావ్య దగ్గరికి స్వప్న వస్తుంది. ఇక తనని చూడగానే కావ్య కాఫీ కావాలని అడుగుతుంది. కాదు, సమాధానం కావాలి. మన పుట్టింట్లోనే శ్రీమంతం జరిపించాలన్న ఆలోచన అమ్మకు రాలేదు, అది నువ్వే ఇచ్చావని నాకు బాగా తెలుసు. అసలు ఎందుకు అలా చేసావు అని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే అలా చేసిన దాన్ని ఎందుకు చేశాను అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అక్క అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే సొంత అక్క కూడా సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే, ఇక కావ్య అయితే నేను ఏం చేసినా మన కోసం మన కుటుంబం మేలు కోసమే చేస్తాను అక్క అని చెప్తూ ఉంటుంది. మేలు కోరడం అంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం, అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండాలని కోరుకోవడం కాదు అనేసి స్వప్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన అపర్ణ అయితే కావ్యని చూస్తూ ఉంటుంది. ఇక కావ్య ఎందుకు ఇలా చేస్తుందని తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.